సిద్దిపేట జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ కార్యకర్తలను సమాయత్తం చేస్తున్న క్రమంలో ఎలక్షన్ వాతావరణం వేడెక్కుతోంది. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తే వచ్చే ఏ ఎన్నికల్లో అయినా విజయం ఈజీ అవుతుందని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. సిద్దిపేట జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా పార్టీల స్ట్రాటజీస్పై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ముందుగా పంచాయతీరాజ్ ఎలక్షన్స్ జరుగుతాయి. దీంతో అన్ని పార్టీలు ఈ అంశంపైనే దృష్టి పెట్టాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నా సిద్దిపేటలో మాత్రం ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. సెప్టెంబర్ చివరిలోగా స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ దిశగా ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రిజర్వేషన్లు ఖరారైన వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్న సాయాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. ఇలా అన్ని పార్టీలు ఎన్నికలపైనే తమ పార్టీల కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. జిల్లాలో గులాబీ పార్టీ గెలవాలన్న పట్టుదలతో హరీష్ రావు పనిచేస్తుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కారు పార్టీకి స్థానం లేకుండా చేయాలన్న పనిలో ఉన్నారు. గతంలో జరిగిన పంచాయతీరాజ్ ఎన్నికల్లో 85% స్థానాలను కారు పార్టీ గెలుచుకుంది. ఈసారి దానిని అధిగమించాలన్న లక్ష్యంతో హరీష్ రావు పనిచేస్తుంటే బీఆర్ఎస్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలన్న ప్లాన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ప్లాన్లో మంత్రి పొన్నం ఉన్నారు. ఇలా కాంగ్రెస్, కారు, కమలం పార్టీలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాటానికి సిద్ధమవుతున్న క్రమంలో సిద్దిపేట జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఇలా ఎవరికి వారు ఎత్తులు పై ఎత్తులతో ముందుకు సాగుతూ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పక్షమే మెజార్టీ స్థానాల్లో గెలుస్తూ వస్తోంది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. అయితే ఈసారి సిద్దిపేట జిల్లాలో మాత్రం పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. బీఆర్ఎస్ దూకుడుపై ఉంది. కాంగ్రెస్, బీజేపీ దీన్ని ఎలా అధిగమిస్తాయన్నదే ప్రశ్న. ఏం జరుగుతుందో చూడాలి.